మీ బైక్ని సర్వీసింగ్ కోసం ఆటోమొబైల్ డీలర్ దగ్గరికి తీసుకెళ్లారనుకోండి. అక్కడి వ్యక్తి మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తాడు: పూర్తిగా తనిఖీ చేసి మరమ్మతు చేయాలా, అంటే ఓవరాలింగ్, లేదా చిన్న చిన్న మరమ్మతులు చేస్తే చాలా? మీ జీవితానికి సంబంధించి మిమ్మల్ని మీరు ఇలాగే ప్రశ్నించుకోవచ్చు: ఇంతకీ మారవలసిందేమిటి? జీవితానికి సంబంధించి మీ వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవడానికి ఏ నిపుణుడి సహకారము అవసరం లేదు. మీరు ఆశావాద లేక నిరాశావాద, అంతర్ముఖుల లేక బహిర్ముఖుల అన్నది మీ పోకడని బట్టే మీకు తెలుస్తుంది. ఆశావాదులు, నిరాశావాదులు ఇద్దరూ కూడా తమ కలలు సాకారమవ్వాలని కోరుకుంటారు. కానీ నిరాశావాదులవన్నీ పీడకలలే. మనకు బయటి ప్రపంచం ఎలా కనిపిస్తుందన్నది మన లోపలి ప్రపంచమే నిర్ణయిస్తుంది. ఒకవేళ మీ పై అధికారి మిమ్మల్ని పిలిస్తే మీరు నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచించడం కన్నా, థ్యాంక్ గాడ్ నా దశ తిరగబోతోంది అని భావిస్తే ఎంతో బాగుంటుంది కదూ. మనస్తత్వ నిపుణుడు స్కాట్ పెక్ ఒక విషయాన్ని బలంగా చెప్పారు: సమస్యల నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన, దానివల్ల ఏర్పడే మానసిక సంఘర్షణలే అన్ని రకాల మానసిక సమస్యలకు మూల కారణం. సమస్యని ఎంత నిరోధించాలని మనం ప్రయత్నిస్తామో అది అంతగా జటిలమవుతుంది. పరిశోధనల్లో తేలిందేమంటే, మన అభిప్రాయాల్లో చాలా మటుకు యుక్త వయసులో మన అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్నవే. మనం నిత్యం ప్రభుత్వ ప్రచారాలు, వ్యాపార ప్రకటనలు, విద్య, వైద్య, వివిధ రంగాల భారీ ప్రచారంలో కూరుకుపోయి ఉంటాం. అవే మన దృక్పథం, ప్రవర్తనలపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. చాలామంది దైనందిన జీవితంలోని చీకటి పార్శ్వాలని చూస్తుంటారు. మన మనసులో ఆ విధంగా తర్ఫీదు పొందాయి. మరి రాత్రిపూట ప్రసారమయ్యే వార్తలు గుడ్ ఈవినింగ్ అనే పదంతో మొదలవుతాయి. ఇక ఆ వేళకి మనం వినే ఆఖరి మంచి పదం అదే అయి ఉంటుంది.